కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మందపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మందేశ్వర శనీశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ శుద్ధ పంచమి సందర్భంగా తొలిసారిగా అన్నాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు 116 కిలోల అన్నంతో స్వామివారికి ప్రత్యేకంగా అన్నాభిషేకం నిర్వహించారు. లోక కళ్యాణం, పరిసర ప్రాంతాల్లో కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ ఈవో దారపరెడ్డి సురేష్ బాబు తెలిపారు. అనంతరం అన్నాభిషేకానికి ఉపయోగించిన అన్నంతో దధ్యోజనం, పులిహోర, చక్ర పొంగలి ప్రసాదాలు తయారు చేసి భక్తులకు, గ్రామస్తులకు పంపిణీ చేశారు. తొలిసారిగా నిర్వహించిన అన్నాభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు ప్రప్రథమంగా అన్నాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ అన్నాభిషేక కార్యక్రమానికి మా వేద పండితులు కానీ, అర్చక స్వాములు కానీ చక్కగా వేదాలతో, వేద భాషతో అన్నాభిషేకాన్ని నిర్వహిస్తున్నాం. ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది, 12 గంటలకి ముగిస్తుంది. ఈ అన్నాభిషేకం కార్యక్రమం అనంతరం ఆ అన్నంతో గ్రామ ప్రజలకు కానీ, మా భక్తులకు కానీ, మొత్తం మా ట్రస్ట్ బోర్డులకు కానీ మన పులిహార కానీ, చక్కెర పొంగలి, దద్దోజనం 3 ప్రసాదాల రూపంలో ఆ అన్నాభిషేకాన్ని జరిగిన అన్నాభిషేకం అన్నంతో ఈ 3 రకాల ప్రసాదాలు వితరణ జరుగుతుంది. ఈ అన్నాభిషేకం మన ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రస్తుత కరువు పరిస్థితుల దృష్ట్యా ఈ కరువును దాటడానికి గ్రామంలో వర్షాలు పడాలి, పంటలు పండాలి, ఏ కుటుంబానికి తిండికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ అన్నాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించమని మా గౌరవ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు